నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. ఒకవైపు సిట్ విచారణ, ఇంకోవైపు మేడారం జాతరకు సంబంధించి ఓ కొలిక్కి రావడము, మరోవైపు మున్సిపల్ ఎన్నికలు, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం, ఇలా రకరకాల అంశాలు ప్రజెంట్ తెలంగాణలో కాకపుట్టిస్తున్నాయి. ఒక్కొక్క అంశం గురించి తన మార్క్ స్టైల్లో విశ్లేషణ ఇస్తాను అంటున్నారు మెట్టు సాయి కుమార్ గారు. మరి ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రస్తుతం తెలంగాణలో చాలా అంశాలు కాకపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ సిట్టు విచారణ జరుగుతుంది. మాజీ బాస్ తెలంగాణ అధ్యక్షుడు కేసీఆర్ గారు విచారణకు రాబోతున్నారు. దీనికి సంబంధించి కక్ష సాధింపు తప్పితే ఏమీ లేదన్న వాదనను బీఆర్ఎస్ తెర మీద తీసుకొస్తుంది. దీని గురించి ముందుగా మీరు ఏమంటారు? అంటే కక్ష సాధింపు చేసింది ఎవరు? హరీష్ రావు చేసిండు కవిత పైన, కేటీఆర్ చేసిండు కవిత భర్త పైన. కక్ష అదంటారు మేడం. మేము చేయలేదే, ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదే, ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో కాదే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రతిసారి నా ఫోను మా భర్త గారు అనిల్ గారు ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది అని చెప్పి బాహాటంగా ఎన్నో ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అది ఈ మధ్యలో కదా, గతంలో కాదు కదా. అది నిజమైంది కాబట్టి చెప్పిందాం. మీరు ఎందుకు హరీష్ రావు ప్రతిసారి ఎవరు ఫోన్ చేసినా కూడా నాకు మీరు ఫోన్ చేయకండి, నా ఫోన్ టైప్ అవుతుంది, మీరు నాకు ఫోన్ చేయకండి అని చెప్పి, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండే. అంటే ఫోన్ టైపింగ్ ఎవరు చేసిర్రు? కేటీఆర్ చేయాలి, లేకపోతే కేసీఆర్ చేయాలి. హరీష్ రావు ఫోన్ టైప్ చేసిర్రు, కవిత ఫోన్ టైప్ చేసిర్రు. అంటే మీరే ఫోన్లో మీ కుటుంబాలతోనే మీరే రాజద్రోహం చేస్తారని చెప్పి మీరందరూ ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ మా అంశమే కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మీ పేటెంట్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఫోన్ వినడము. ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏం చెప్పండి, రాజ్యాంగ విద్రోహ శక్తులది. ఎవరైతే టెర్రరిస్ట్ కానివ్వండి, వేరే అంటే సంఘ విద్రోహ శక్తులని వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ చేయడం వల్ల వారి యొక్క వ్యూహాలను ముందుగా పసిగట్టి వారిని భగ్నం చేయడమే ఆ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే రాజకీయంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. కారణం ఏంది? ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఇంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఎక్కడ చూసినా కూడా మీకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట హక్కే లేదు. మీరు అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ఇద్దరు, సంతోష్ ముగ్గురు కూడా పలుకొని కవిత గారు చేసిర్రు, మన అనిల్ వాళ్ళ భర్త అనిల్ చేసిర్రు, హరీష్ రావు చేసిర్రు. అందరిది ఎవరైతే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిది వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిర్రు. గతంలో కూడా బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా 5-6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొన్నిటికి పోతున్నారని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ తెలిసిన చెప్పారు కదండి. కనీసం ఇంతకు కూడా విజ్ఞానికి మాట చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క అంటే ప్రతిపక్షాల యొక్క నాయకుల యొక్క ముఖ్య సమాచారాన్ని సేకరించి అంటే 3వసారి కూడా అధికారంలోకి వస్తే అందరి కళ నెరవేరుతుంది, అందరినీ చుట్టమిట్టించవచ్చు అని చెప్పి పన్నాగం పని వాళ్ళ పట్టిన గోతిలో వాళ్ళు పడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటివరకు దానికి ఏం ఆధారాలు సేకరించింది కానీ జరిగింది అన్న విషయానికి సంబంధించి ఒక నిర్ధారణ కానీ జరగలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే నడుస్తున్నాయి. ఇది కక్ష సాధింపు. ఈవెన్ మొన్న కేటీఆర్ని పిలిచిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అంటే మీరు లీకులు ఇచ్చారు, ఈ లీకులు మీకు ఎవరిచ్చారు, ఇంతమందితో విచారణ చేశారంట, ఉక్కిరి బిక్కిరి చేశారంట అని అడిగిన దానికి కేటీఆర్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు కదా. ఏడిచ్చారు కౌంటర్ అండి? కౌంటర్ ఎవరు? ఇప్పుడు ఈయన పోయి ఆయన క్వశ్చన్లు వేసినట్ట ఎవరిని? సిట్ వాళ్ళని. ఎందుకు వేస్తారంటే క్వశ్చన్లు ఈయన వేస్తాడు, వాళ్ళు వేసిన క్వశ్చన్లు ఏంటండి ఈయనని. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఇలా బాధితుడు ఎవడు? హరీష్ రావు. బాధ్యుడు ఎవరు? హరీష్ రావు. ఈయననే బాధ్యుడు అంటాడు, నేనే బాధ్యుడు అంటాడు. ఆ కేటీఆర్ ఏమంటాడు? మేము చేయలేదు అంటాడు. సాక్షిగా పిలిచింది ఎవరిని, ఎందుకు వచ్చినారు అనే విషయాన్ని మీరు గ్రహించండి. సెక్షన్ 160 ప్రకారంగా మీకు నోటీస్ జరిగింది. ఏమని? సాక్షిగా మేము పిలుస్తున్నాం. దానికి ఉక్కిరి పడిపోయి మేమే క్వశ్చన్లు వేసినాము, నేనే 90 క్వశ్చన్లు వేసినా, నా క్వశ్చన్లకు వాళ్ళు కానీ ఏంటండి మాట్లాడి ఇదే మా అబద్ధాలు మాట్లాడతారండి. కూర్చొని తర్వాత మాట్లాడిన వ్యవహారాల్లో మీరు కనీసం మాట్లాడేటప్పుడు ఒక అధికారి మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఎందుకు మీరు ఇంతమంది ఫోన్ చేసినారు, ఎందుకు మీ ఫోన్ ట్యాప్ అయింది అని అడిగినారు. దానికి కక్ష సాధింపు, రాజకీయ కక్ష ఎందుకంటే మాకేం అవసరం అండి? అరే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు? ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పట్టించుకునే దాఖలాలు లేవు ఎవరు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైన పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవుట్డేటెడ్ నాయకులు అయిపోయారు. మీరే హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అయినా అవసరం లేదండి. అంటే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటో కొల్లేపమంటే మేడం, ఇప్పుడు అధికారికంగా గత 10 సంవత్సరాలు డబ్బు సంపాదించారు మంచిగా. దాదాపు ఒక 1500 కోట్ల పైచీలకు అకౌంట్లో డబ్బు ఉంది. అంటే నెలకు మిత్తి వచ్చిందని అంటారు కదండి, ఇంట్రెస్ట్. ఆ డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ఓ 10 నుంచి 50 వరకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గవర్నమెంట్ పైన చిల్లరగా మాట్లాడేసి బురద తల్లి పైన వేసేసి బట్ట కాల్చి పైన వేయడంలో సిద్ధహస్తులు. అయినా కానీ ప్రజలు ఇప్పుడు మన రీసెంట్గా ఒక సర్వే వచ్చింది, ఇండియా పోల్ సర్వే వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది. 8 నుంచి 12 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, కాదు మీరు కొట్టి చూడండి ఇండియా పోల్ సర్వే టుడే అని చెప్పి. అప్పుడు కూడా 0 నుంచి 1 వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు. 4 నుంచి 6 బీజేపీకి సీట్కి, 6 నుంచి 8 బీజేపీ సీట్లు. ఇది అంటే ఎప్పుడు సార్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలవబోతుందని చెప్పి బాహాటంగా ఇండియా పోల్ సర్వే చేయడం వల్ల వాళ్ళకు ఇంకా తెలియదు. చెప్పండి, ఇండియా పోల్ మాదేమోనండి. కదా సిగ్గు లేకుండా నోటికి వచ్చాడు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీకు పోల్ పెడితే అంత వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. 100% అండి. మీరు ఎవరు అంటున్నాడు వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఎంతైనా కూడా సవితల్లి ప్రేమ వాళ్ళకు ఉంటుంది. సైతల్లి వాళ్ళ ప్రజాక్షేత్రంలో కూడా పథకాలు అమలు కాలేదు, పట్టించుకోవట్లేదు, రైతులు జిల్లాలోకి రావట్లేదు, వినిపిస్తున్నది. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో బీజేపీని మించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక్కడ నేర్చుకో కూడా ఎప్పుడు చూసినా కూడా పొద్దున లవ్వంగా ఒకటే ముచ్చట, రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే ఇవాళ ముచ్చట. ఎందుకు? ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుందో, ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ అవుతారో అప్పటి నుంచి ఏదో ఒకటి బట్టగాల్చి మీడియడము, మంటగాల్చి అంటడము, బురదలమైన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద పెట్టింది పేరు. అధికారం ఎట్లా పోయిందో, మేము అధికారంలో ఉన్నామని ఇంకా గ్రహిస్తున్నారు వాళ్ళు. అహంకారం తగ్గలేదు ఇంకా వాళ్ళకు. అహంకారాన్ని తెలంగాణ ప్రజలు తెరలో ఇంకా బొందబెట్టే విషయంలో కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీలు గెలిపోతుంది. ఒకటి ఎక్కువ ఉంటుంది కానీ ఒకటి తక్కువ ఉండదు. ఓకే, సరే, మున్సిపల్ ఎన్నికల గురించి తర్వాత మాట్లాడదాం. ఇవాళ సిట్ విచారణకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఒక నాయకుడిని హింసించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని అసలు సంబంధం లేని వ్యక్తిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏజ్ను కూడా పరిగణలోనికి తీసుకోకుండా లా ప్రకారము ఆయనకు ఇచ్చేటప్పుడు ఆయన ఇరవై ఫామ్ హౌస్లో ఉంటే ఆయన లేని నందినగర్లో నోటీసులు ఇవ్వడము, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి, ఆయన ఏజ్ని పరిగణలోనికి తీసుకొని అంటూ లాపరంగా కొన్ని పాయింట్స్ తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇది ఖచ్చితంగా వాళ్ళకు మైలేజ్ తీసుకొచ్చే అంశము, కాంగ్రెస్కి ఇది పెద్ద లాస్ కాబోతుందన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ అనుకుంటే హరీష్ రావు సిద్దిపేట ఉంది, మరి ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు ఇచ్చారు నోటీస్? ఆయన అడ్రస్ ఇచ్చినండి, ఆయన అడ్రస్ ఇచ్చిండు అట్లనే. అడ్రస్ ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఎన్నికల అఫిడవిట్ లో సిద్దిపేటలో కదా ఇచ్చేది. లే కాదండి, అఫిడవిట్ లో ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో, ఎక్కడ చిరునామా ఉంటుందో, ఏ ఫోన్ నెంబర్ ఉంటుందో అది ఎక్కువ శాస్త్రబద్ధంగా, రాజకీయబద్ధంగా, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా తీసుకుంటారు. అది తెలియకపోతే వాళ్ళ అజ్ఞానులు అంటాను నేను. 5 సార్లు ఎమ్మెల్యే అయిన హరీష్ రావుకు తెలియదండి అఫిడవిట్లో ఏముంటుంది అని చెప్పి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ప్రతిసారి మీకు చెప్తున్నాను, మీరు ఆయన కేసీఆర్ అనేవారు మాజీ ముఖ్యమంత్రి. ఆ విషయాన్ని ఇంకా మర్చిపోతే ఎట్లా పడ్డారు? 10 సార్లు తొలి ముఖ్యమంత్రి ఆయనండి, తొలి ముఖ్యమంత్రి కాదని లేదు. ఇప్పుడు ఇంకో ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి మీరు కావాలని ఆయననే ఇంకా ముఖ్యమంత్రి అన్నట్టు ప్రపోజ్ చేయడం అంటే అది మీ అజ్ఞానమే. ఇక ఓకే, మేము గౌరవిస్తాం, కేసీఆర్ని గౌరవించడం అంటలేదు, కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఏంటండి అది? కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పండి, పార్టీ అధ్యక్షుడు అని చెప్పండి, ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కూడా. అది ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటారంటే, ఇప్పుడు ప్రతిసారి ఒక అజ్ఞానంగా ఎవరు మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఆయన హోదా అదే చెప్పాలి. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ ఒక పార్టీ అధ్యక్షుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే గారు ఆయనని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాదు నందినగర్లో ఆయన అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఆ నందినగర్కి వెళ్ళి పెట్టడం జరిగింది. దీనికన్నా అజ్ఞానంలో ఉంటే వాళ్ళ కర్మ, వాళ్ళ వ్యవహారం అంటే కమర్థం. ఎప్పుడైనా కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళ స్థాయి దిగిపోతూ ఉంది. ఓకే,
అబద్ధాలు మాట్లాడి ఏదైనా చేసి రేవంత్ రెడ్డి గారు తిట్టాలి, ఏదైనా చేసి కాంగ్రెస్ పార్టీ తిట్టాలి, ఏదైనా చేసి వాళ్ళు ఈయన చెడుగా మాట్లాడాలి. ఎందుకంటే మా పొద్దులోగానే ఏంటండి, రేవంత్ రెడ్డి గారి రాజకీయం చేసిన ప్రతిసారి కూడా ఎప్పుడైనా కూడా మీరు గతంలో ఎన్నిసార్లు చేసినా కూడా ఆయనని అరెస్ట్ చేయించారు, జైలు 2 సార్లు వేశారు కదండి. ఆయన ఇప్పుడు మేము జైలు వేసిండా? వేశారు. ఆయన మేము జైలు వేస్తే ఏం చెప్పండి, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 2 రోజులు జైలు వేపిస్తారండి. వేయించిండా అండి? అంత ఈజీయా? కాదండి, వేయించిండా? ఇప్పుడు అప్పుడు ఆయన ఎంపీ ఆయన వేయించిన లోపల కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రస్తుత అప్పుడు ఎంపీగా ఉండే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేసినారు. మన ఎంపీగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసినారు. చేసింది కదండి. అంటే నోటీస్ రాకపోతున్నాయండి. కావాలని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇట్లా దిగంగానే అరెస్ట్ చేసి మన నార్సింగ్ తీసుకెళ్ళి మీరు కూడా చేయండి. ఇప్పుడు మేము అట్లా కాదండి, మాకు అవసరం లేదు. మేము చట్టాన్ని ఎప్పుడు చట్టాన్ని వాళ్ళ యొక్క విలువలని మేము గౌరవిస్తూ ఉంటాం. చట్టం యొక్క సూచన గౌరవిస్తూ ఉంటాం. చట్టం పిలిచినా పోతూ ఉన్నాం. చట్టం పిలిచినా కూడా పోకుండా ఇట్లా బాపు గారికి ఇచ్చారు. అరే బాపు ఎవరండి? రాజకీయంగా మాట్లాడండి. బాపు ఎవరు చెప్పమని కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన మన బాపు. కేశవరావు జాదవ్, ఆయన మన బాపు. ఇలాంటి చాలా చాలా ముఖ్యులు, పెద్ద పెద్ద వాళ్ళు మనకు రాజకీయంగా ఎంతోమంది వ్యవహారం చేసిన వాళ్ళు మన బాపు. తెలంగాణ కోసం వాళ్ళు బాపులు. వీరందరూ చేసుకుంటే ఈయన పద్దానికి పాట అయిపోయింది. బాపు కొండా లక్ష్మణ్ బాపూజీయే తెలంగాణ ఉద్యమకారునికి, తెలంగాణ సామాన్య యోధునిగా, తెలంగాణ యొక్క వ్యవహారాలకు పూర్తి కర్త కర్మ క్రియగా కొండా లక్ష్మణ్ బాపూజీ కానివ్వండి, ఆచార్య జయశంకర్ గారు కానివ్వండి మేము ఒప్పుకుంటాం. ఓకే, అంతే. ఈయన కేసీఆర్ తెలంగాణ బాపు కానే కాదు. తెలంగాణ బాపు ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్ ప్రొఫెసర్ గారు, అంతే. ఇంకెవరు కానే కాదు. నా సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రెసెంట్ కాస్త జనాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. అనవసరంగా కేసీఆర్ విషయానికి సంబంధించి ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు అన్న వాదనను కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి సాయి గారిని అడిగితే ఏం చెప్తారు? మేడం, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రతిసారి వ్యతిరేకత అని మాట్లాడుతున్నారు. స్పష్టంగా 8,631 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లలో వ్యవహారం చేస్తుంది ఫస్ట్ వ్యవస్థ. దాంట్లో అంటే బీఆర్ఎస్ కూడా ఒకంత ఎంతండి, 3,100 లెక్క ప్రకారం అయితే వ్యతిరేకత ఉన్న అంటే మీ వైపు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ సంబంధించి వినిపిస్తున్న వాదన నేను చెప్తానండి. వాళ్ళు 3,601 గెలిచారండి. అందులో దాదాపు 500 మా వాళ్ళే. అవును, రెబల్సే. కాంగ్రెస్ వాళ్ళే అభివృద్ధి తీసుకున్నారు. అదే రెబల్సే కదా. రెబల్స్ వేరే ఇంకా మేడం రెబల్స్ వేరా, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వేరా, మన బీజేపీ వచ్చింది వేరా. మొత్తం దాదాపుగా 8,000 పైచలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచి మీకు ఇంకా కళ్ళకు కలవకపోతే చెప్పండి, వాళ్ళకు ఎక్కడుందండి? ఎక్కడ మాట్లాడుతున్నాండి? అరే మేము గజ్వేల్లో 134 సర్పంచులు ఉంటే 91 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? సిరిసిల్లలో 106 సర్పంచ్ ఉంటే 51 సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. ఇంకేం కావాలండి? అరే ఇంక అవునండి. ఇప్పుడు ముగ్గురు వాటే అంశే బాపు అంటారు కదా, తొలి ముఖ్యమంత్రి. ఆయన కాన్స్టిట్యూన్సీ 130 సర్పంచ్ గ్రామ పంచాయతీ అండి. 91 అంటే 91 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 78% పైగా గజ్వేల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచింది. అంటే మీ బాపు, మీ తొలి ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకొకటి యువరాజు అని చెప్పుకునే కల్వకుంట్ల తారక రామారావు, ఆయన కాన్స్టిట్యూన్సీలో సిరిసిల్లలో 106 ఉంటే కాంగ్రెస్ పార్టీ 51 గెలిచింది. 53 ఇది గెలిచింది, 6 బీజేపీ గెలిచింది. ఇంత వ్యవస్థ మర్చిపోతున్నాండి. ఏదో సిద్దిపేటలో సరైన నాయకత్వం మాకు లేకపోవడం వల్ల సిద్దిపేటలో ఒప్పుకుంటాం, హరీష్ రావు దాదాపుగా 90% గెలిచినాడు. మేము దానికి ఒప్పుకుంటాం, మేము అంటలేదే. సిద్దిపేట మేము గెలిచామంటలే మేము కూడా. సిద్దిపేట గెలిచిన హరీష్ రావు తప్పేం కానీ అది ఎక్కడ మేము ఇక్కడ వాళ్ళు ఇండిపెండెంట్ గుర్తు కాబట్టి సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ అనేది కొంత పార్టీ గుర్తు కాదు కాబట్టి మున్సిపాలిటీకి వచ్చేసరికి అలా ఉండదు. ఈవెన్ కేసీఆర్ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ కు సానుభూతి ఎక్కువైంది, కాంగ్రెస్ కు వ్యతిరేకత ఎక్కువైంది అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీ
చాలా లాస్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఈసారి మొన్న టైం పంపిణీ చేసాం కదా, ఈసారి ఇంజన్ లేకుండా చేస్తాం ఈసారి. ఓకే, సాధ్యమంటారా? 100% అండి. తెలంగాణ ప్రజల యొక్క వాదాన్ని, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని, తెలంగాణ ప్రజల యొక్క సాంప్రదాయాన్ని, తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ ప్రజా యువ సంఘాలన్నీ కూడా అవమానపరిచింది ఎవరు? కేసీఆర్ కుటుంబం కాదండి. వీరు కదా గద్దర్ని కానివ్వండి, దాదాపు అమరవీళ్ళ కుటుంబాలను ఎవరిని ఆదరించింది? నో తెలంగాణ నై తెలంగాణ అన్న వాళ్ళని మంత్రి పదవి ఇస్తారా? ఎవరైతే తెలంగాణ విధంగా మారితే వాళ్ళందరూ పిలిచి మీకు బాడీ జాయిన్ చేసుకుంటారా? చెప్పండి. గత 10 ఏళ్ళు ఎవరైతే నై తెలంగాణ అంటారే వాళ్ళకి పదవులు ఇచ్చారు. మీరు ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి తెలంగాణ ప్రజలు? ఎందుకు మిమ్మల్ని కళ్ళు కాల్చి వాద పెట్టి చెప్పండి. సరే, అది చేశారు. ఇప్పుడు మేము చేసాము చెప్పండి. మేమేం చేసామండి? మీరేం చేశారు? మేము చెప్పు ఆయన అయ్యా మీకు 500 యూనిట్ల కరెంట్ ఇచ్చాము. అదే ఎప్పుడు ఇవ్వలేని రేషన్ కార్డుని ఇచ్చాము. సన్నాలకు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాము. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. రైతులకు సంబంధించిన పూర్తి వ్యవహారాలు విస్పష్టంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా న్యాయం చేశాము. ఎక్కడండి మీకు అన్యాయం జరిగింది? గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, అదేవిధంగా ఫ్రీ బస్ ఇస్తున్నాము, 10 లక్షల జీవిత బీమా ఇస్తున్నాము, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చాము, డిఎస్సి ఇచ్చామండి. ఇంకేం చేయాలండి? ఎవరు ఇచ్చారండి? అంటే ఎగ్జామ్ పెట్టింది ఎవరండి? ఎగ్జామ్ పెట్టండి. అదే గ్రూప్ 1 కోసము ఎన్ని గ్రూప్ 1 కోసము నానా తంటాలు పెట్టినండి బీఆర్ఎస్ వాళ్ళు. ఆ పనికే కోర్టుకు పోయారు, ధర్నాలు చేసారు, వ్యవహారం చేసారు. 96% వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీరు ఎన్ని తిట్లు తిట్టినా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గ్రూప్ 1 సక్సెస్ఫుల్ చేసి ఇంకా బద్నాం ఇచ్చారండి. 3 కోట్ల రూపాయలు గ్రూప్ 1 అని చెప్పి కొట్టిన వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుతో కూడా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులని. 3 కోట్లు అండి. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళకి ఇంట్లో కిరాయి రెంట్ కట్టే ఇల్లు లేవండి వాళ్ళకు. కుటుంబాలు అంటారు. ఎవరు ముఖ్యంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఏ ఒక్కరితైనా కూడా నేను టీ తాగానా అని చెప్పారండి. అరే వాళ్ళ కళ్ళ నుంచి ఆనందం చూసి నేను పోయాను అడిగి శిల్పారం నేను వెళ్ళాను, నేను చూశాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి నా కళ్ళ నుంచి ఏడుపు వచ్చిందండి దాదాపుగా. ఇంత వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆనందంతో వచ్చిన చప్పట్లు అండి అవి. దానికోసం ఏంటండి 896 పోస్టులు 333 కోట్లు తీసుకున్నాను ఒక పోస్ట్కి. సిగ్గు లేదు, మానం లేదు, అభిమానం లేదు, మాటల్లో కూడా రీతి రివాయి లేదు ఈ బీఆర్ఎస్ నాయకులకు. ఒక నిరుపేద కుటుంబాలు వాళ్ళకు గంజకి అన్నానికే వాళ్ళకి రెంట్లకు తక్కువ, వాళ్ళ ట్యూషన్లకు డబ్బులు లేకుండా వాళ్ళు ఎక్కడికి అప్పుడు బంగారం తెచ్చి వాళ్ళు ట్యూషన్ చేయించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకు ఉన్నతాన్ని రావాలనుకుంటే వారి మీద కూడా మీరు అబండాలండి. లెక్కలు కట్టారు. 596 నియామక పత్రాలకు మనిషికి 3 కోట్ల రూపాయలతోని 1500 కోట్ల రూపాయలు తీసుకోండి. ఇంకా దీనికన్నా చండాలమైనటువంటి వాతావరణాన్ని ఎక్కడ చూడలేదండి. అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు నేను వదిలిపెట్టాను అనుకున్నాను. ఇకండి చూశాను, ఇక చాలా అయిపోయింది. అబద్ధాలని స్పష్టంగా నిజాలు చేయడానికే వారు చేస్తున్న తప్పన అంత ఇంత కాదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అంటేనే బట్టేబాజిగనులు. బీఆర్ఎస్ పార్టీని బహిష్కృత రాష్ట్ర సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు ఇస్తారు. ఒకసారి కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వరు. ఓకే, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అవుతాయా మరి? 100% అండి. ఇప్పుడు మేము చెప్తున్నాం కానీ కంటోన్మెంట్ ఎన్నికన్నారు ఓకే, జూబ్లీస్ ఎన్నికన్నారు ఓకే, సర్పంచ్ అన్నారు ఓకే, రిఫరెండం అంటున్నారు, వాళ్ళు తప్పించుకుంటూ పోతున్నారు. ఏమవుతుందండి? జూబ్లీస్ ఎన్నికల్లో మేము గెలుస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 25,000 ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సర్పంచ్లు ఒక్క వ్యవహారం లేదు, మేము గెలుస్తామని చెప్పారు. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రిఫరెండం పవనండి. రిఫరెండంగా దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది. మేడం 120 వ్యతిరేకత అంతా మున్సిపాలిటీకి సంబంధించి పార్టీ గుర్తు కాబట్టి కాంగ్రెస్ కు ఈసారి గట్టి దెబ్బ తగలబోతుందంటూ గట్టిగా వినిపిస్తున్నారు. ఎవరంటున్నారండి? బీఆర్ఎస్ పార్టీ తప్ప. సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా రైతు బంధు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, విద్యార్థులకు సంబంధించిన 420 హామీలు అంటూ ప్రజలు. నేనేమంటున్నా, మీరు 100% బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీ యొక్క ఛానల్లో చెప్తున్నాను, 101 కన్నా తక్కువ కాదండి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ పక్క రాసి పెట్టుకోండి. ఇప్పుడే మీకు చెప్తున్నాను కదా, కొన్ని డైరెక్ట్ క్లీన్షిపే, కొన్ని మున్సిపల్ డైరెక్ట్ క్లీన్షిపే.
ఒక్క సీట్ వెళ్ళి ఒక దగ్గర ఎట్లా క్లీన్ స్వీప్ అవుతాయండి? ఇప్పుడు మీ క్యాబినెట్ లో ఒకరికి మించి ఇంకొకరికి అంటే సఖ్యత సహకారం లేదు అన్నది ఇప్పుడు గతంలో ఇప్పుడు బొగ్గు కుంభకోణానికి సంబంధించుకోవచ్చు, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కావాలని మీ పార్టీ నుంచి వెళ్ళే సీఎంఏ లీగులు ఇచ్చారంటూ కావచ్చు, ఈవెన్ మంత్రి పదవులకు సంబంధించి జరుగుతున్న వాదనలు కావచ్చు, ఈసారి మున్సిపాలిటీలో మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టబోతున్నారు అన్నది ఇన్సైడ్ టాక్. అది మీకు కుళ్ళపమంటారండి. ఎక్కడైతే మీరు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి పైన అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు లీక్ ఇస్తా అంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి పైన లీక్ ఎందుకు ఇస్తారండి? ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధాలకు ప్రచారం. ముఖ్యమంత్రి గారు బాగా చెప్పి సిట్ వేసి వాళ్ళు అరెస్ట్ చేయించిన వ్యవస్థ ఉందండి. దీనికన్నా ఇంకేం కావాలండి? తర్వాత నాలుగు గడుచుకొని మళ్ళీ వాళ్ళే సరి చేసుకున్నారు కదా. అట్లా ఉండదండి. ఇప్పుడు మొత్తము వ్యవహారంలో రాజకీయ క్రోధం పట్టించుకున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్న వ్యక్తి. ఆయనకి ఏమైనా అవమానం జరిగితే ఎట్టుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఒక్కరుదండి. చెప్తా ఎంత ఇప్పుడు కొన్ని మీడియాలు వ్యతిరేకంగా వస్తాయని నాకు తెలిసినా కూడా అబద్ధ ప్రచారానికి నేను వ్యతిరేకమని చెప్పి బాధ్యతగా అరచడం జరిగింది. మేము ఎక్కడ మీతో అబద్ధం ఆడట్లేదు. రాజకీయంగా వ్యవహారాలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనపడతా ఉంటారు. రాజకీయ నిర్ణయాలు చాలా స్పష్టంగా కనపడతా ఉంటారు. కొన్ని విషయాలలో ఎక్కడ కూడా చిన్న తప్పును కూడా ఆయన ప్రోత్సహించరు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారండి. ఏదో ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంది. అక్కడ ఇక్కడ అన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని తెగించి సాధించి అధిగమించి ముందుకు వస్తున్నారు. ఏంటంటే 6,97,000 రూపాయలు అప్పుల్లో ఉన్నా కూడా ప్రతి నెల 5,000 కోట్ల పైచీలకు అప్పు మిత్తి కడతా ఉన్నా కూడా సంబంధించిన మీకు ప్రతి నెలకు జీతం వస్తూనే ఉందండి. ప్రతి అభివృద్ధి పనులు అంటూ ఉండండి. ప్రతి ఊరికి ప్రతి దేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్ని ప్రతి ఒక్క వ్యవహారం స్పష్టంగా చేస్తున్నారు కదండి. ఎవరండి ఏ ముఖ్యమంత్రి అండి? మేము ఫామ్ హౌస్ ఉన్నామా? మేము గెస్ట్ హౌస్ ఉన్నామండి? చెప్పండి. మీలాగా మేము ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లేము కదండి. తండ్రి ఏమో ఫామ్ హౌస్, కొడుకు ఏమో గెస్ట్ హౌస్, కూర్చొని మనం తీసుకొచ్చి సెక్రటరియట్ కూర్చోబెట్టి ఆ పనులు మేము చేస్తామండి. అరే దొంగలు, దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, తెలంగాణ యొక్క యావత్ యంత్రాంగాన్ని లోపరుచుకొని బెదిరించి వ్యవహారం చేసినట్టు మీకు మాకు తెలియదండి. 55 సంవత్సరాల పైచలకు తెమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 70 సంవత్సరాల భారతదేశంలో కాంగ్రెస్ 50 సంవత్సరాల పై అధికారంలో ఉంది. అధికారం మాకు కొత్త అండి? మీరు మొన్న మునుపం చేసుకొని అధికారం లేకుండా ఇప్పుడు అధికారం లేకపోవడం వల్ల కిక్కిరి బిక్కిరే చేపల కొట్టుకుంటున్నారు. ఒక్కడు వ్యవహారం చేసే ముందు మీలాంటి అజ్ఞానులు ఏమంటున్నారంటే పాలన మీద దృష్టి పెట్టడం కన్నా సీటును కాపాడుకోవడానికి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడానికే సీఎం రేవంత్ రెడ్డి గారికి సరిపోతుంది అంటూ కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని పదే అట్లుండదండి. ఆయన స్పష్టంగా ఒక జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి ఏంటండి, గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఓట్లకు తీసుకోవాలి, మనం ఏమైనా సర్పంచ్ ఎన్నికలు ఆయన ప్రధానం చేసినారు. అది రాజకీయ ఒక వ్యవహారం అంటారు దాన్ని అండి. ఢిల్లీకి ఆయన ఎందుకు వెళ్తుండండి? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంటే ఎందుకు వెళ్తుండండి? ఇక్కడ మూటలను తీసుకెళ్ళి అక్కడ ఎందుకండి? ఇవన్నీ ఇది ఒక్కటే ముచ్చట, ఇవి ఒక్కటే మాటలు, ప్రతిసారి మూటలు. అరే ఎందుకండి అంటే ఈ రాజకీయానికి ఈయన ఇది ఒక్కటే ఆపాదిస్తే కానీ ఈయన మీద కక్ష సాధింపుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ మాటలు. ఇప్పుడు ప్రతిసారి మోడీని కలిసి ఎందుకు కలుస్తున్నాండి? మోడీ ఇక్కడ భారతదేశం ప్రధానమంత్రి అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళి మా రాష్ట్రానికి మెట్రో కావాలి, మా రాష్ట్రానికి ట్రిబ్యునల్ కావాలి, మా రాష్ట్రానికి ఎయిర్పోర్ట్లు కావాలి, మా రాష్ట్రానికి ఐఐటి కావాలి, మా రాష్ట్రానికి మొత్తం పూర్తి వ్యవహారాలు కావాలి, మీరు పూర్తి సహకరించండి, మమ్మల్ని కూడా ఒక రాష్ట్రంగా చూడండి అని చెప్పి బామాలి విన్నపాలు చేసుకుంటా ఉంటే అది కనపడతలేదా అండి? ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఎవరు కలుస్తాడండి? కేంద్ర మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రిని కలుస్తాడు, రైల్వే మంత్రిని కలుస్తాడు, రోడ్డు రవాణా శాఖ మంత్రిని కలుస్తాడు, ఫైనాన్స్ మంత్రిని కలుస్తాడు, ప్రధానమంత్రిని కలుస్తుంటాడు, హోంమంత్రిని కలుస్తాడు. ఎందుకు కలుస్తాడండి? తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల కోసం కలుస్తూ ఉంటారండి. తెలంగాణ రాష్ట్రంలో ఐఐటి కావాలని కలుస్తూ ఉన్నారండి. తెలంగాణ మెట్రో ఎక్స్ప్రెస్ కలుస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రం పెట్రోల్ కలుస్తున్నారు. ఎందుకండి కలుస్తున్నాము? రాష్ట్ర అభివృద్ధికి కలుస్తున్నాము. తెలియదా? సిగ్గు లేదా? కళ్ళ కనపడతలేదా? ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసే ముందు మీ కనీసము విజ్ఞతగా మాట్లాడండి. గతంలో మీరు ఇల్లు కలిసినారు, ఎన్నిసార్లు కలిసిరండి? ఇప్పుడు ఎందుకు గతంలో ఎందుకున్నాడు ఫామ్ హౌస్లో అండి? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దావోస్కి వెళ్ళి పాఠాలు నేర్చుకునే అంశానికి సంబంధించి ఈయనను గెస్ట్గా పిలిస్తే ఈయన పాఠాలు నేర్చుకునే స్థాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిది ఆ స్థాయి అయితే రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి స్థాయి పాఠాలు నేర్చుకోవడం అంటూ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ వాదనకు సంబంధించి ఏమంటారు? నిత్య విద్యార్థి. ఓకే, నిత్య విద్యార్థి రేవంత్ రెడ్డి గారు నిత్య విద్యార్థి. నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో
పరిణతి పొందడంలో నిత్య విద్యార్థి. ఆ నిత్య విద్యార్థి ఎప్పుడు ఒకటే అన్వేషణ ఉంటుంది, కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడం, తద్వారా జ్ఞానాన్ని పొంది తన రాష్ట్రం ప్రజల కోసం, తన రాష్ట్ర అభివృద్ధి కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడడమే ఆ నిత్య విద్యార్థి యొక్క లక్ష్యం, ధ్యేయం, ముందున్నటువంటి పూర్తి నిద్ర ముందు వ్యవస్థ. మీరు ఎన్ని మాట్లాడండి, ఎప్పుడైనా కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మొగడం కామన్. ఓకే, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొగడం కామన్. ఆ కుక్కలను పట్టించుకుంటే ఏనుగు తన స్థాయిని మర్చిపోతుంది. కాబట్టి ఏనుగు ఎప్పుడు తన స్థాయిని మర్చిపోకుండా కుక్కలు మొరుగుతూ ఉంటే ఏనుగు పోతూ ఉంటుంది. ఓకే, అంటే మొత్తానికైతే ఆయన వెళ్ళిన దానికి సంబంధించి వాళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేసినా మీ ధోరణిలో మీరు వెళ్ళిపోతారు. నిత్య విద్యార్థి మేడం ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి, మిమ్మల్ని పిలుస్తారండి ఎక్కడికి, ఇంటర్నేషనల్ కోర్స్కి, ఒక జర్నలిజం కోసం పిలుస్తారు. మాకు తెలిసిన మటుకు మీతో స్టేట్ చాలా మంచిగా మాట్లాడుతుంది జర్నలిజంలో. మీరు పోరాని పిలిస్తే వెళ్తాము. ఎందుకు వెళ్తారండి? ఇక్కడ జర్నలిజం ఉంది కానీ మీకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంతే. దట్స్ మంచి ఆన్సర్. ఇంకేం లేదు. ప్రతిపక్షం నాయకులకు ఏంది ఇలాంటి అచీవ్మెంట్ ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నాడు, అందుకు వాళ్ళకు కంట్లకు నిద్ర లేదు. పొద్దున రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి, సాయంత్రం రేవంత్ రెడ్డి, పనుకోల ముందు రేవంత్ రెడ్డి, పనుకోలో రేవంత్ రెడ్డి, నిద్రలో రేవంత్ రెడ్డి, కళ్ళలో రేవంత్ రెడ్డి, వాళ్ళ భజన అయిపోయింది. కాబట్టి వాళ్ళ జన్యం పుణితం అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈయన దావోస్లో ఉండి రేపు ఏదైనా అటు ఇటు అయితే మంత్రుల మీద నెట్టేయచ్చు అన్న ఒక ప్లాన్ వేసుకున్నారంటూ ఒక వార్త వినడం జరిగింది. దీని గురించి ఏమంటారు మేడం? 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రేవంత్ రెడ్డి గారి పర్యటన నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వికారాబాదు, అదేవిధంగా ఆదిలాబాద్, పూర్తి స్థాయిలో దాదాపు ఉమ్మడి జిల్లాల్లో ఆయన పర్యటన ఉందండి. మా కళ్ళకు దొబ్బి రామని చెప్పండి, చూడవచ్చు. ఓకే, మహబూబ్నగర్ జిల్లా ఉందండి. అరే ఎందుకండి వాళ్ళు అంతా ఆటపడుతూ ఉంటారు? ఆయన ఈరోజు నైట్లో వస్తున్నారు, ఎల్లుండి నుంచి అటాక్, తట్టుకోండి ఆయన, అంతే అంటారా? తట్టుకోండి. ఆయన జూరోజులతో ఇది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు విరుచుకు పడితే వీళ్ళెంత, వీళ్ళ బతుకులు ఎంత, రాజకీయ వ్యవహారం ఎంత. కక్ష సాధించాలని మేము అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక 15 నిమిషాలు ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదండి. ఏం చేస్తారు? అవుట్ అయిపోతుంది. ఏముంటుందండి, అవుట్ అయిపోతుంది. ఆయన వదిలేసింది అంతే, గెట్ లెట్ అవుట్ అని చూద్దాం అన్నాడు అంతే. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి ఈ పార్టీని కథం పట్టిద్దాము, వద్దు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటే 10 నిమిషాలు 11 నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళని తెలంగాణ ప్రజలు తుడివి కొట్టి పెట్టి బొంద పెట్టారండి. మాకేం అవసరం? ఇక తెలంగాణ వాదాన్ని చంపినప్పుడే, తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. ఎప్పటికీ కోలుకోదా? పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని 2 సార్లు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారో, మీరు భారత రాష్ట్రం చేసేసి మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎగిరి పడ్డారో అప్పుడే మీకు తెలంగాణకు పేగుబంధం తెగిపోయింది. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, మీకు హక్కు కూడా లేదు. ఓకే, మీకు హరీష్ రావుకి ఏంటి గొడవ? మాకేముంటుంది అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన టార్గెట్గానే మీ వ్యాఖ్యలు ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఆయనతో ఏదన్నా జరిగింది? కానీ ఇప్పుడు నేనేమంటానండి, కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పీసీసీ మహేష్ కుమార్ గారు కానీ ఎవరన్నా పల్లెత్తు మాట్లాడితే మేము ఊకమండి. ఆయన వాళ్ళు మా నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరన్నా కూడా, ఎవడైనా కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉండని నోరు అదుపులో పెట్టి పొదుపులో మాట్లాడకపోతే మేము మా విశ్వరూపం చూపిస్తాం. దాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండాలి. అట్లయితేనే మాట్లాడండి. ఓకే, రాజకీయంగా మాట్లాడండి, సూచనలు ఇవ్వండి, తప్పుని ఎగబట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ మాటలు ఇన్నికే. కానీ వ్యక్తిగతంగా మాట్లాడతాం, వ్యవహారశీలంగా మాట్లాడతాం, వ్యవహార శైలితో మాట్లాడతాం, ఆయన యొక్క వ్యవహార కుటుంబంగా మాట్లాడతాం అంటే ఊరికి ప్రసక్తి లేదు. వాడు ఎవడైనా పర్లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కల్లో కూడా ఈ మాత్రం పక్కండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి ఇప్పుడే మంత్రులంతా డబ్బుల సంచులు సర్దేసుకోవడానికి ఎక్కడ ఏ దొరికితే దాంట్లో మనీ వెనకేసుకోవడమే లక్ష్యంగా, అంటే బొగ్గు స్కామ్ కావచ్చు, మన వ్యవసాయ శాఖ దానికి సంబంధించి మా మంత్రి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. దీని గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మేడం చెప్పమంటారండి, ప్రతిసారి ఇదే ముచ్చట మాట్లాడేసి
వాళ్ళు అంటే ఎవరేమనుకుంటారంటే మీలో మీకు ఆ కాంట్రాక్ట్ల ఇష్యూలు వచ్చేసి మేడారం జాతర విషయం అప్పుడు కూడా ఈ పనుల మేడం అట్లా కానే కాదు మేడం, నేను ఏమంటున్నానంటే ఎవరిని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. 15 సంవత్సరాలు యా, తెలంగాణ ప్రజలు నిర్దిష్టంగా 14 సంవత్సరాల వనవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని బీఆర్ఎస్ పార్టీకి శిక్ష విధించారు. ఓకే, ఇంకా 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం ఉంది, వనవాసాలు ఉన్నాయి. కాబట్టి మీరు తెలంగాణ ప్రజల తీర్పు అది. మేము అంటున్నాండి స్కామ్లు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్కీములు పెడతాండి, స్కామ్లు చేయదు. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే స్కాము, స్కామ్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే స్కాము. మిషన్ భగీరథలో స్కాము, దళిత బంధువులో స్కామ్, మిషన్ కమిషన్ కాకతీయలో స్కాము, కాళేశ్వరంలో స్కాము, ఎక్కడ స్కామ్ లేని వాళ్ళది 10 కేసీఆర్ కిట్లో స్కాము. స్కామ్ లేకుండా వాళ్ళ స్కీమ్ ఉండదు. 2 సంవత్సరాలు అయింది కదా, మరి ఎక్కడ ప్రతి అందుకోసమే కదా అన్ని మేము తీసాము. స్కామ్ అయిన ఏ వ్యవస్థని కూడా మేము ఉండనియము. స్కీమ్లని ముందు పెట్టాము. స్కీమ్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ, స్కీమ్ అంటేనే కాంగ్రెస్ అంటే స్కీమ్. బాగా నడిచే వాటిని తీసేసి మీరు బాగు చేసింది ఏం లేదు అన్నది వాదన కదా. ఎందుకంటే కేసీఆర్ కిట్టు దళితులకు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు పనికి వచ్చేది. సరే వాళ్ళు స్కామ్ చేశారేమో, దీన్ని సక్రమంగా మీరు అమలు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అనేది. రైతు బంధు 2 పంటలకు డబ్బులు ఇచ్చేవాడు, ఇప్పుడు అది రావట్లేదు, దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది. యూరియా కొరత ఎంత రచ్చ చేసిందో మీకు తెలిసిందే. నెక్స్ట్ పెన్షన్ విషయానికి సంబంధించి 2 ఏళ్ళైనా అమలు చేయలేదు. తులం బంగారం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఇచ్చే పరిస్థితి లేదు. అది ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. స్కూటీలు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇలా చాలా రకాలుగా అంటే ఈ పథకాలు వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యే ఇచ్చింది. నేనేమంటానండి, యూరియా అంటారండి, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్క స్కీమ్ని అంటే మీరు ఏమనొచ్చు 2,000 రూపాయలు తప్పకుండా ఇస్తామండి. అది కూడా ఎక్కడ ఒక్క ముచ్చట ఒంటరి మహిళలకు సంబంధించి 100% ఇస్తాం. పెన్షన్ ఇస్తాము. రైతు బంధు, రైతు రుణమాఫీ 18,000 కోట్లు చేసాము. గత 10 సంవత్సరాలు ఎప్పుడు ఒక రుణమాఫీ ఒకటి చేస్తే ఇంకోటి ఆపేయాలా కాదండి. వినండి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తున్నాము. ఎందుకు ఇస్తలేమండి? మొన్న సన్నాలకు బోనస్ చేసామండి. మొన్న 6,000 కోట్లు ఒకటేసారి, 12,000 కోట్లు ఒకటేసారి స్పష్టంగా మేము చేసిన గత రాష్ట్రంలో 96% రైతు కుటుంబ సభ్యులకు అందింది. ఆ ఘనత మాకు ఉంది కాబట్టి మా సర్పంచ్ ఎన్నికలు మనం గెలిపించరండి. అది మా ఘనత. అధికారంలో ఉన్న వాళ్ళకి కామన్ గానే మీరు అంటారు కదండి, మీరు అంటారు కదా వ్యతిరేకత అని చెప్పారు కదండి. ఎన్ని రావాలండి? ఒక నిమిషం అండి, మేము అప్పుడు ఒక నిమిషం అండి మిక్కిలో రైట్ మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2018లో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచిందండి? 88 స్థానాలు గెలిచిందండి. ఆ తర్వాత ఎన్నికలైన సర్పంచ్ ఎన్నికలైన ఎన్ని గెలిచింది తెలుసండి మీకు? 6,700 స్థానాలు గెలిచింది. కొంత తగ్గింది. అప్పటికి ఎంత తగ్గిందండి? 88 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 6,700 సర్పంచ్ ఎట్లా గెలిచిందండి? కాంగ్రెస్ పార్టీ 3 ఎట్లా గెలిచిందండి? అయినా కానీ మేము అప్పటికే ఇప్పుడు మీరు 40 స్థానాలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలు గెలిచింది. ఎమ్మెల్యే గెలిచినా కూడా మీరు ఎన్ని గెలిచి 3,000 గెలిచారు. మేము అయినా కూడా 64 స్థానాలు ఎమ్మెల్యే గెలిచినా కూడా మేము 8,000 గెలిచినాం. మేము అరే కనబడతలేదా మీ కళ్ళకు? కళ్ళు కాకులు పొడిచిందా? మంచి సమాధానం. వాటి తీస్తండి. ఓకే, నెక్స్ట్ మినిస్టర్స్ మధ్య ఏంటిది కోఆర్డినేషన్ లేదు. ఒకరితో ఒకరికి మాటామంతి అనేది గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. దానివల్ల పార్టీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకటి. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశాభావులు చాలామంది వెయిట్ చేస్తున్నా అటువైపు ఈ ఒత్తిళ్ళ వల్ల ఎవరికి ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకటి. 2 వాదనలు నడుస్తున్నాయి దీని గురించి. మేడం ఇప్పుడు మొన్న ఏదో పేపర్లో వచ్చిందండి, 4 మంత్రులు కూర్చొని సిట్టింగ్ చేసి మాట్లాడుతున్నారని చెప్పన్నారు. అంటే అందులో మీకు ఏమనిపించింది? ఓకే, మీరు ఏం చెప్పారు? సఖ్యత లేదని అన్నారు కానీ మరి ఒక 4 మంత్రులు కూర్చొని మాట్లాడితేనే మీరు ఓర్చుకోలేరు. ఓకే, ఒక 4 మంత్రులు కూర్చొని మాట్లాడితే రాజకీయ కోణం ఉంది, రాజకీయ వ్యవహారం ఉంది, ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కూర్చొని అంటున్నారు. అరే కూర్చొని సఖ్యతంగా టిఫిన్ చేస్తే కూడా ఓర్చుకోలేనంత సమయం మీద లేదు. ఇక మీరేం మాట్లాడుతుంది మా కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మీడియా? నేను 4 మంత్రులు ఉంటే కూర్చొని మాట్లాడితేనే మీ కడుపులో కాయలు బయటికి వెళ్ళినాయి. ఓకే, ఇక మేము 16 మంది మంత్రులు కూర్చొని మాట్లాడితే మీరు ఉంటారా? కళ్ళు కింద పడిపోరు మీరు. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక వస్తేక కుటుంబం. మరి కోమటిరెడ్డి గారు కంటతడి పెట్టుకోవడాన్ని ఎలా చూస్తారు? కారణం చెప్పండి, ఎవరు కారణం అండి?
బీఆర్ఎస్ పార్టీ మీడియా కాదండి? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదండి? కొడుకు చనిపోయిన దుఃఖంలో ఆయన రాజకీయం చేసుకుంటూ నాకు ఎవరు లేరు, నా బిడ్డ ఉంది చూసుకుంటున్నా అన్నారు కదండి. ముఖ్యమంత్రి గారు కూడా బైక్ మీద వెళ్ళడం రాయడం ఎవరు వచ్చిరండి ఆ విషయాలని? మీడియా పైన ఎప్పుడు కూడా ఒక ఫోర్త్ ఎస్టేట్గా, ఒక ఫోర్త్ పిల్లర్గా సమాజానికి మీడియా మీ దగ్గర నుంచి లీకులు వస్తున్నాయి. మా దగ్గర లీకులు వస్తాయండి. మీరు ఆయనకే మిస్టేక్ మాట్లాడతారండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీడియాకి తోలు లేదు, తోక లేదు, పండు లేదు, కాయ లేదండి. నోటికి వచ్చింది ఎక్కడ బదనాం చేయాలి, ఎక్కడ కట్టగాల్చి మీద వేసేయాలి, బట్టగాల్చి మీద వేసేయాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మీరు రామా అంటే వాళ్ళు కామా అంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడి మన యొక్క వ్యవహారాన్ని తక్కువ చేసుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీ మీడియాని పట్టించుకునే అవసరమే లేదు. బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ మీడియా వారిని మనం పట్టించుకునే అవసరం లేదు. కామెంట్లకు 100 రూపాయలు, పోస్టులకు 500 రూపాయలు తీసుకునే వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పే మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మనీ మైండెడ్ పార్టీ. వాళ్ళు ఒకటే పార్టీ అండి. వీళ్ళు ఏం చెప్తారు, ఈ రోజు ఒక పోస్ట్ చేయాలి, 500 రూపీస్ తీసుకోవాలి ఆన్లైన్లో. ఒక కామెంట్కి 50 రూపాయలు, వాళ్ళ దగ్గర కామెంట్ పెడితే 100 రూపాయలు, కుటుంబాన్ని అవహేళన పరిస్థితి 500 రూపాయలు. ఇట్లా డబ్బులు చేసి ఆన్లైన్ ద్వారా ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకి మాకు సమయం లేదు చెప్పడానికి. బీఆర్ఎస్ పార్టీ రేపు కనుమరుగైన పార్టీ. ఆ పార్టీని ప్రతిరోజు ప్రతి ఒక్కసారి కిలోమీటర్కి మొదలు పెడతా ఉన్నారు. ఓకే, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏ పథకాలతో జనాల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే స్కీమ్స్ అండి. ఏదైనా స్కీమ్ని స్పష్టంగా ప్రజల కోసం ఉపయోగపడే ఏ స్కీమ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు నిరూపిస్తుంది, ముందుకెళ్తూ ఉంటుంది. గతంలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, గతంలో ఉన్నటువంటి రైతు బీమా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థలు ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు మేనిఫెస్టో లేకుండా కూడా ముందు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేము మన సన్న బియ్యం అనేది మేము ఎప్పుడు చెప్పలేదు. అయినా సన్న బియ్యాన్ని స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం తినాలి, ప్రతిరోజు ఇంట్లో దసరా సంక్రాంతి కావాలని చెప్పి ఉద్దేశంతో ఇచ్చినాము. మేము ఒక చిన్న మీటింగ్లో కేటీఆర్ మేము సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాము, సన్న బియ్యం ఇస్తే 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన, అందుకే మేము ఇస్తలేం అన్నాడు. మేము ఇస్తున్నాం కదండి. ఎంత అప్పుల్లో ఉన్నా, ఇంత ఇబ్బందుల్లో ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా ఇస్తున్నాం. ఎందుకండి? నిరుపేదల కుటుంబాల జీవితాల్లో ఆనందాలు చూడడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రేమ యొక్క లక్ష్యం. ఆయన కూడా మాట చెప్పిండు, మనం ఇంట్లో ఏ అన్నం తింటున్నామో వాళ్ళు అది తినాలి. సన్న బియ్యానికి మూల కారకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. రాజకీయ వ్యవహారాల్లో ఏమి చేసినా ఎట్లా చేసినా కూడా గతంలో మీరు ఏ ముచ్చట మాట్లాడినా, ఏ వ్యవహారం చేసినా మీరు కేవలం ప్రకటనలకు మాత్రమే. కేవలం గతంలో దావోస్ వెళ్ళినటువంటి అప్పటి కేటీఆర్ పోతే 10,000 కోట్లు వేస్తే అబ్బా. కానీ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ రుణం ఇచ్చి, ఏ రక్తం ఇచ్చి, ఏ ఒక్క వ్యవహారం ఇచ్చి మేము తీసుకుంటామండి మనకు రుణాన్ని? మాటలే ఉన్నాయి, ఏవి రావట్లేదు అనేసి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అంటే మీరు తెచ్చిన అవి మాట్లాడండి. గతంలో 10 సంవత్సరాలు మీరు తెచ్చి మీరు అది ఇద్దామండి. ఓకే, గత 10 సంవత్సరాలు మీరు కూడా అట్టనే మీరు మభ్యపరిచారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు దావోస్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అయిందా? అదే అయితే ఇది కూడా అబద్ధమే. ఓవరాల్గా మున్సిపాలిటీకి సంబంధించి ఈసారి గట్టిగానే కొట్టబోతున్నారు. 100కు పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండాని దించే దమ్ము ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీకి లేవు. కలిసి కాపురం చేసిన బీజేపీ కలిసి కాపురం చేసినా, కలిసి కొట్లాడినా, కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని వాళ్ళు టచ్ చేయలేరు. మీరు కలిసి పొత్తు పెట్టుకున్నారనే కదా వాళ్ళ వాదన. ఏ విధంగా అండి? ఏంటిది కేంద్ర పరిధిలో ఉండేవి, దానికి సంబంధించి లేఖలు రాయమన్నా రాయట్లేదు, బొగ్గు కుంభకోణం జరిగిన కేంద్ర మంత్రి మిన్నకుంటున్నాడు, అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నా దీనికి సంబంధించి జోక్యం చేసుకోవట్లేదు, కాంగ్రెస్కు బీజేపీ వంత పడుతుంది. నేను ఏమంటున్నానండి, బీజేపీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరు ఎంపీలు? మీ సురేష్, మీ సంబంధించిన జైరాబాద్ ఎంపీ మీ పడేలు పోలేదా? మీకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన మన కాంగ్రెస్ అయినటువంటి బీఆర్ఎస్ అయినటువంటి మన వద్దనపేట ఎమ్మెల్యే ఆయన సైదేవ్ రెడ్డి, ఆయన బీజేపీ ఎంపీ అయినండి. బీజేపీ పార్టీకి ఎంపీ సంబంధించిన అభ్యర్థులు లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా. ఓకే, దీన్ని అలా లెక్క కట్టారా? అవునండి. జైరాబాద్ బీజేపీ అభ్యర్థి ఎవరండి?
మీ దాంట్లో కూడా వచ్చారు కదా అనుకుంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాదని. కాంగ్రెస్లో వచ్చి కానీ బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటే నేను ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నాయకుడే. మహబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నాయకుడే. అదేవిధంగా మన ఇదేంటండి మన కాదండి మన ఈయన ఎవరు మన వరంగల్ అభ్యర్థి ఎవరండి? కాదండి మన ఈయన ఎవరు మన ఈయన పేరు బీజేపీ రమేష్ ఈయన బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే. బీజేపీ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు తక్కువ అయితే ఇచ్చింది వాళ్ళే. ఓకే అంటే రేపు కాబట్టి బీఆర్ఎస్ ఒకటే పొత్తు ఉంటుంది, 100% ఉంది. అనైతిక పొత్తు అంటే బాహాటంగా బహిర్గతం అవుతుందా? బహిరంగ రహస్యం అది అవుతుందా? అంటే బహిరంగ ఉండేది వేరు మేడం. చెప్పు అంటే మేము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పడం వేరు కదా. కవితగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీతో పొత్తు ఉంటుంది అని. అందుకోసమే నేను బయటకు చెప్పింది. అది నిజమా కదా? ఆమె లేఖ ఉంది కండి, లేఖలు మీరు బయటపెట్టండి, చదవండి మీరే. కవితగా టాపిక్ తీశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం కవిత వెనుకుండి రేవంత్ రెడ్డి గారి కవితను నడిపిస్తున్నారు అంటూ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. చేయమంటారు? మాకు అవసరం లేదండి, మా దానినే మస్తు బాణాలని. ఈవెన్ తిరుమల మల్లన్న కూడా క్యాబినెట్లో అంటే ఈమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం కూడా సిద్ధమైపోయింది అంటూ కూడా రకరకాల వార్తలు తిరుమల మల్లన్న చెప్పడం జరిగింది. ఓపెన్ గా నేను పేరుతో సహా చెప్తున్నాను. వాట్ ఐమ్ సే మేడం, మా దగ్గర చాలా బాణాలు ఉన్నాయండి. బయటికి వెళ్ళి బాధించే అవసరం లేదు. మా ఆయుధాలు చాలా ఉన్నాయి. మా ఆయుధాలు మేము వాడగలుగుతాం. మాకు ఇంకో ఆయుధాలు తీసుకొని మేము వాడేంత సమయం అది లేదు. అలాంటి రాజకీయ వ్యూహం మేము చేయము. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలనే మేము వాడుతూ ఉంటాం. మాకు అతిపెద్ద ఆయుధం రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాస్త్రం ఆయన్నే, పాశుపత్రాస్త్రం ఆయన్నే, విష్ణుపత్రాస్త్రం ఆయన్నే, మొత్తం ముల్లోకాల అన్ని అస్త్రాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా అస్త్రం, మా బ్రహ్మాస్త్రం ఆయన్నే. ఆయన ఆ ఆయుధాన్ని మేము వాడతాము. రాహుల్ గాంధీ అనే ఆయుధాన్ని మేము వాడతాము. మాకు ఏం ఎవ్వరితో మాకు అవసరమే లేదు. ఇన్ కేసు రేపు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఎవ్వరు అవసరం లేదు. ఇన్ కేసు కవిత రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోదు కన్ఫర్మ్ కప్పుకోదు. ఓకే అంటే వచ్చేవన్నీ వాళ్ళ ఇప్పుడు వార్తల కోసము వారి యొక్క వ్యూవర్షిప్ కోసము చేసే ప్రతి అంశాన్ని మేము పరిగణించుకోలేము అండి. ఆ సమయాన్ని మేము కేటాయించాలంటే ప్రతి ఒక్క అంశాన్ని మేము కేటాయించాలి. మరి ఇక ఇప్పుడు కొన్ని వ్యవహారాలు ఉంటాయండి, కొన్ని రాజకీయ వ్యూహాలు ఉంటాయి. రాజకీయ వ్యూహాలు నేను చెప్తాం. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాన్ని ఎప్పుడు బయటపెట్టరు. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో మీరు ఒకసారి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీరు పనిచేసినప్పుడు మీరు ఎంత పరిమిత నాయకత్వారో మీకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరితో కాంగ్రెస్ నాయకత్వం పొందుతారో వారు ఇతర పార్టీ నాయకులు చేస్తారు. కాబట్టి ఇతర పార్టీ నాయకులు మాకు అవసరం లేదు. ఓకే మాకు చాలా ఆయుధాలు ఉన్నాయి, మాకు చాలా అస్త్రాలు ఉన్నాయి. చివరిగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కొంచెం నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, చాలా డిలే చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి చెప్పిన జాబ్ క్యాలెండర్కి ఇప్పుడు అమలు చేస్తున్నానికి అస్సలు ఎక్కడ పొంతం లేదు అనేసి అంటూ నిరుద్యోగులు తెర మీదకి వస్తున్నారు. దీని గురించి ఏమంటారు? గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, డిఎస్సి కానివ్వండి. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకపోతే ఈ వయస్సు మొత్తము మళ్ళీపోయిన తర్వాత కూడా గ్రూప్ 1 వేయలేని చేత వాళ్ళది. గ్రూప్ 2 విషయంలో చెప్పడానికి మాట్లాడదాము. ఎక్కడ కూడా వీళ్ళు రాజకీయ వ్యవహారాల కోసం తప్ప ఎప్పుడు కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి, ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఉద్యోగాలు దూరం పెట్టి నిధులు వీటికే, నియామకాలు వీళ్ళింటికే, నీళ్లు వీటికి పంపించుకొని వీరి యొక్క రాజకీయ వ్యవహారాలని నిరుద్యోగ కుటుంబాలని రోడ్డు పైన తీసుకొచ్చి ఆగం చేసింది వీళ్ళు. మేము 2 సంవత్సరాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డిఎస్సి గత మాది. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని నోటిఫికేషన్లు ఎప్పుడు రాలేవు. ఈ యొక్క 10 మంది నిరుద్యోగ కుటుంబాలను కూడా ఆదుకునే లక్ష్యంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఏ ఒక్క నిరుద్యోగిని ప్రభుత్వ ప్రజాపాలనలో భాగం చేయడం మా లక్ష్యం. థ్యాంక్ యూ సాయి గారు. అంటే మీ బిజీ టైంలో కూడా పిలవంగానే స్టూడియోకి వచ్చి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలా వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి స్కీమ్లను తెర మీద తీసుకొస్తుంది అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.